హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? రాణి మల్లమ్మదేవి పార్క్ కి వెళ్తున్నాం. ఇదేనండి మల్లమ్మదేవి పార్క్ ఎంట్రన్స్. ఈ పార్క్ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఆటపాటలతో పాటు ఎక్సర్సైజులు కూడా చేసుకోవచ్చు. సందర్శకుల వాహనాలని పార్క్ చేసి ఉంచడానికి ఇక్కడ కావలసినంత స్పేస్ ఉంది, చూసారా? ఈ పార్క్ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచబడుతుంది. ఆ హార్ట్ షేప్స్ లోంచి పార్క్ లోపలికి వెళ్తాం మనం ఇప్పుడు. ఆ హార్ట్ షేప్ లో ఉన్న వాటిని చూసారా ఎంత అందంగా ఉన్నాయో? ఇదిగో వచ్చాం పార్క్ లోపలికి. మల్లమ్మదేవి బొబ్బిలి రాణి, ఆమె పేరు మీదనే బొబ్బిల్లో ఈ పార్క్ నిర్మాణం చేశారు. బొబ్బిలి యుద్ధం చేసిన రంగరాయ ప్రభువుని సతీమణి ఈ మల్లమ్మదేవి. ఫ్రెండ్స్, మీ అందరికీ మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే గీతం గుర్తుండే ఉంటుంది కదా. అందులో రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి అనే లైన్స్ ఉన్నాయి. అందులో చెప్పబడిన మల్లమ్మ వేరే ఎవరో కాదు, బొబ్బిలి రాణి మల్లమ్మదేవినే. యుద్ధంలో రంగరాయ ప్రభువు చనిపోయారని తెలియగానే అతనితో పాటు తాను కూడా తనువు చాలించింది మల్లమ్మదేవి. అంతటి ఘన చరిత్ర కలది ఈ బొబ్బిలి నగరం. ఈ పార్కులో పెద్దవాళ్ళ ఎక్సర్సైజులకే కాదు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా పరికరాలు ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ఎన్ని వస్తువులున్నాయో ఇక్కడ. ఆదివారం అయితే ఆడుకోవడానికి వచ్చిన పిల్లలు, వారికి ఎస్కార్ట్ గా వచ్చిన పేరెంట్స్ తో ఈ పార్కు కలకల్లాడిపోతూ ఉంటుంది. పిల్లలు ఆడుకుంటూ గాని పరిగెడుతూ గాని పడిపోయినా వాళ్ళకి దెబ్బలు తగలకుండా ఉండడానికి కిందన ఇసుక వేసి ఉంచారు, చూసారా? చూడండి ఇక్కడ పిల్లలు ఎంత హాయిగా ఉయ్యాల లూగుతున్నారు. ఈ బుజ్జి కుక్క పిల్ల కూడా వాకింగ్ కి వచ్చింది చూడండి. దాని ఓనర్ కూర్చోమనగానే ఎలా కూర్చొని వీడియోలకి పోజిస్తుందో చూడండి. మనుషులకే కాదు మూగజీవాలకి కూడా కాస్తంత ఆట విడుపు కావాలిగా. మరి మనకి వీడియో తీస్తున్నంతసేపు కదలకుండా ఎంత బాగా కూర్చుందో చూడండి. ఈ ఆకుపచ్చని చెట్లను చూస్తూ ఉంటే ఏదో గ్రీన్ ఒయాసిస్ లో తేలిపోతున్నట్లుగా ఉంది కదూ. మనిషికి శారీరక వ్యాయామం ఎంత అవసరమో మానసిక వ్యాయామం కూడా అంతే అవసరం. ఈ పార్కుకు వస్తే అవి రెండూ ఒకే చోట దొరుకుతాయి. అది కూడా పచ్చని ప్రకృతిలో, కోయిల కిలకిల రావాలలో, పలకరించే పిల్లగాలుల్లో, సెలయేటి సరిగమలలో, తేనెటీగల జుంజునాదాలలో ఉచితంగా లభిస్తూ ఉంటే ఎవరు వద్దంటారు చెప్పండి? కనుచూపు మేరలో ఎక్కడ చూసినా పచ్చదనమే తొణికిసలాడుతోంది. ఏదో ఆకుపచ్చని తివాచి నేల మీద కప్పినట్టు, ఆకాశమే ఆకుపచ్చ రంగులోకి మారిపోయిందా అన్నట్టు అన్నంత ఎత్తైన చెట్లు చూడ్డానికి ఎంతో శోభాయమానంగా ఉంది కదూ. చాలా మంది ఈవినింగ్ టైంలో ఇక్కడ వాకింగ్ ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. ఎక్సర్సైజులు చేయడానికి ఇక్కడ చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ప్రతి ఇన్స్ట్రుమెంట్ మీద దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. నేను వీడియోలో వాటి గురించి క్లుప్తంగా వివరిస్తాను. కమ్యూనిటీలో వాటికి సంబంధించిన పిక్స్ పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్లి చెక్ చేయండి. ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్న దాని పేరు ట్రిపుల్ స్టాండింగ్ ట్విస్టర్. కింద కనిపిస్తున్న చక్రాల మీద మనం నించుంటే మనం లెఫ్ట్ కి రైట్ కి మూవ్ అవుతూ ఉంటాం. దాని వలన లోవర్ అప్పర్ బాడీ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి. ఇక్కడ కనిపిస్తున్న ఇన్స్ట్రుమెంట్ పేరు సీటెడ్ పిల్లర్. దీని వలన బ్యాక్ మజిల్స్, షోల్డర్, ఆర్మ్ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి. ఆ వీడియోలో అబ్బాయి చేస్తున్నట్లు చేయాలి ఈ ఎక్సర్సైజ్. ఈ ఇన్స్ట్రుమెంట్ పేరు చెస్ట్ ప్రెస్ డబుల్. దీని వలన చెస్ట్, బ్యాక్ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి. దీని పేరు డబుల్ సిటప్ బోర్డ్. దీని వలన అబ్డామినల్ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి. ఫ్రెండ్స్, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీద అక్షరాలు చెరిగిపోయి సరిగ్గా కనిపించడం లేదు. నాకు కనిపించినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మిగతావి అలా చూసేయండి. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun. The
ఆ పవంచాలు దిగి వెళితే కనిపిస్తోంది కదా, అదే స్వామివారి పుష్కరిణి. పవంచాలు అంటే మెట్లు. ఆ స్వామివారి కోనేరుని ఆనుకునే మల్లమ్మదేవి పార్క్ నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల ఈ కోనేరు ఇలా పాడైపోయి నీరంతా నాచు పట్టినట్టు ఉంది. గాని ఒకప్పుడు బొబ్బిలి ప్రజలంతా ఈ కోనేటి నీటిని తీసుకెళ్లి తాగేవారంట. ప్రస్తుతం ట్యాప్స్, వాటర్ ప్యూరిఫైయర్ లాంటివి రావటం వల్ల ఎవరూ పాతకాలం నాటి చెరువుల్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. కానీ అవి మన చారిత్రక చిహ్నాలు అనే విషయాన్ని అందరూ మర్చిపోతున్నారు. అప్పట్లో ఈ కోనేటిలో నీటిని ఇలాగే డైరెక్ట్ గా తాగినా కూడా ప్రజలకి ఎటువంటి జబ్బు చేసేది కాదంట. ఇక్కడ చూసారా, పార్కులో కూర్చొని కోనేటి అందాలను వీక్షించడానికి సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. ఇది కోనేరుని చేరుకోవడానికి ఇంకో పావంచ. చూసారా, ఇరువైపులా మొక్కలతో ఎంత అందంగా ఉందో. ఇది కోనేటిని చేరుకోవడానికి ఇంకో పావంచ. మొత్తం పార్కులో నుంచి కోనేటికి వెళ్లడానికి 3 పావంచాలు ఉన్నాయి. ఆ ఎత్తుగా ఉన్న మెట్ల మీద కూర్చొని చూస్తే పార్క్ వ్యూ మొత్తం కనిపిస్తుంది మనకి. ఈ ఫౌంటైన్ చూసారా, ఒకప్పుడు దాని చుట్టూ ఉన్న కొళాయిల్లోంచి నీళ్లు వచ్చేవి. కానీ ప్రస్తుతం ఇది పనిచేయటం లేదంట. ఈ రౌండ్ గా ఉన్న బిల్డింగ్ ఉంది చూసారా, పూర్వకాలంలో ఇందులో గ్రామ్ఫోన్ పెట్టి తెలుగు, హిందీ సినిమా పాటలు వేసేవారంట. కానీ ప్రస్తుతం ఇక్కడ పాటలేమీ వేయటం లేదు ఇప్పుడు. ఈ వాటర్ ట్యాంక్ ను చూసారా, ఇది మల్లందేవి పార్క్ ని ఆనుకునే ఉంది. ఈ వాటర్ ట్యాంక్ ద్వారానే బొబ్బిలి అంతటికి పైప్స్ ద్వారా వాటర్ సప్లై అందుతుంది. ఇది పార్క్ అవుట్ గేట్. ఈ గేట్ నుంచి వెళ్తే ఈ కోనేటికి అవతల వైపునున్న గుడికి వెళ్ళిపోవచ్చు మనం. ఆ గుడి వీడియోతో మరలా మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవా మరి.